ఇవాళ మీకు ఒక మంచి ఇంపార్టెంట్ కేస్ చూపిస్తానండి. గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ చాలా కామన్ చాలా మందికి. పిల్లలు పుట్టలేదు, లేట్ అయిందనుకోండి, ఫస్ట్ మనం స్కానింగ్ ఇవాళ ఫస్ట్ స్కాన్ చేసాం తినకనమాట. సో, ఇది యుట్రస్, ఇది ఫైబ్రాయిడ్ అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఇవి గర్భసంచిలో గడ్డలనమాట. ఇవి ఉంటే కొద్దిమందికి ప్రెగ్నెన్సీని అడ్డుకుంటాయి అనమాట. సో, ఇవి మేడం టాబ్లెట్స్‌తో కరుగుతాయా అంటారు. కొన్ని కరగవండి. డెఫినెట్‌లీ దే నీడ్ ట్రీట్మెంట్ అనమాట. రీసెంట్‌గా కూడా నేను ఒక కేస్ చేశాను. తనకి ఆల్మోస్ట్ ఒక 8 సెంటీమీటర్స్ టు 9 సెంటీమీటర్స్ పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది. దాని కింద కూడా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఆల్మోస్ట్ 5-6 తీసాం. లాప్రోస్కోపీలో తీసామనమాట. పిల్లలు లేరని వచ్చారు. సో, ఎప్పుడైనా సరే మీరు పిల్లలు పుట్టట్లేదు అంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలా, స్కానింగ్స్ అర్లీగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇటువంటి ఫైబ్రాయిడ్స్ వచ్చాయనుకోండి, అవి సైజ్ పెరిగాయి అనుకోండి, అన్నెసెసరీ సర్జరీలో ల్యాండ్ అవుతారు. యూట్రస్ మీద కోత పడతదనమాట. సో, డెఫినెట్‌గా మీ అర్లీ చెకప్స్ అన్నది మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌తో చేయించుకోండి.